ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నేనే చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ద్వారా ఈరోజు ప్రభువా బైబిల్ స్టడీ ప్రభు మరి బైబిల్ ధ్యానించవలసి ఉంది. మేమేమి నేర్చుకోవాలో మాకు నేర్పించండి, సహాయం దయచేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాస్తా ఉన్నాడు. పౌలు ఎఫెసీయులకు ఉత్తరం రాసి తుకికు ద్వారా ఈ పత్రిక పంపాడు. ఈ సంఘానికి మొట్టమొదటిగా తిమోతిని సంఘ పెద్దగా నియమించటం జరిగింది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఉత్తరం కూడా వదిలిపెట్టలా, ఉత్తరం కూడా సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు. ఆ క్రమంలో మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి అన్నాడు. కాబట్టి దేవునిని పోలి నడుచుకోవటము అంటే దేవుని వలె. దేవుని పోలి అంటే ఏంటి? యేసుక్రీస్తు వలె అన్నాడు. ఈ యేసుక్రీస్తు వలె ఎవరున్నారని చెప్పాడు అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇక మీరేం చేయాలంటే కనీసం నన్ను పోలైనా నడుచుకోండి. నన్ను పోలి నడుచుకుంటే ఇక ఆటోమేటిక్గా యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నట్టే అని చెప్పాడు. ఎంత ధైర్యంగా చెప్పాడు. నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇదే క్రమంలో పాత నిబంధనలో కూడా క్రీస్తుని పోలి నడుచుకున్న ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఆయన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఈ యాకోబు కుమారుడైన యోసేపు. అందుకనే వీరిని అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. అబ్రహాం ఏమో అన్యులకు సాదృశ్యము, అన్యుడు కాబట్టి అన్యుడికి సాదృశ్యం అబ్రహాం. ఇస్సాకును మనం ఏమని చెప్పుకుంటామంటే యేసుక్రీస్తు పోలికని చెప్పుకుంటాం. ఇస్సాకు పెళ్లి సంగతికి వచ్చినప్పుడు విధేయుడు, మధ్యలో ఆయన పొలంలో ఉన్నప్పుడు రెబ్కా వచ్చింది, రెబ్కాని తీసుకొచ్చారు, యేసుక్రీస్తు పోలికని చెప్తాం. యాకోబు ఏమో ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికి మూల పురుషుడు, నిబంధన జనులకు మూల పురుషుడు. అబ్రహాముకు చేసిన నిబంధన అలా ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు చేస్తూ ఉన్నాడు. అదే క్రమంలో యోసేపు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు పోలిక అని మనం ఎలా చెప్పగలము అని అంటే, యోసేపు జ్యేష్ఠ పుత్రుడు. అసలైతే ఎన్నోవాడు? యాకోబుకి 11వ వాడు. అవునా? 12వ వాడు బెన్యామీను, అయితే 11వ వాడు. అయితే ఈ 11వ వాడిని బైబిల్ ఏం చెప్పిందంటే జ్యేష్ఠుడు లెక్కలో తీసుకొచ్చింది. 1వ దినవృత్తాంతముల గ్రంథంలో 5వ అధ్యాయము 1వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయంలో జ్యేష్ఠుడి కింద లెక్కకు వచ్చేసాడు అనమాట. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడును. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు,
యోధా తన సహోదరుల కంటే హెచ్చైన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపు దాయను. రూబేనుకు పోయింది. రూబేనుకు పోయి ఆయనను జన్మ స్వాతంత్రము యోసేపు దాయను. యోసేపు శ్రేష్ఠుడు, జ్యేష్ఠోత్తమును సంపాదించిన వాడు యోసేపు. అందుకని యాకోబు దీవించేటప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు యోసేపుని దీవించేటప్పుడు ఆదికాండం 49వ అధ్యాయము 22, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అలాగే విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలమును వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడును ఆయనే. ఇశ్రాయేలునకు ఎవరంట? బండ. బండ అంట యోసేపు. ఇశ్రాయేలునకు బండయు మేపెడు వాడును అంటే ఇశ్రాయేలులందరినీ మేపుతాడు అన్నమాట యోసేపు. అలా దీవించాడు. కాబట్టి ఇప్పుడు యోసేపుకి యేసుక్రీస్తుకి పోలికలు చెప్తా ఉన్నాం. ఇప్పుడు నేను క్రీస్తును పోలి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు కదా. ఇప్పుడు ఈ యోసేపు ఆటోమేటిక్గా యేసుక్రీస్తును పోలిన లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే యోసేపు శ్రేష్ఠుడు. వాళ్ళ 12 మందిలో శ్రేష్ఠుడయ్యాడా కాడా? శ్రేష్ఠుడయ్యాడు. మళ్ళా జ్యేష్ఠత్వము కలిగిన వాడు, జ్యేష్ఠత్వాన్ని కూడా సంపాదించుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా శ్రేష్ఠుడు. అలాగే జ్యేష్ఠుల సంఘంలో యేసు ప్రభు వారు జ్యేష్ఠుడని ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉండనే ఉంది. కాబట్టి ఈ పోలిక ఈక్వల్ అయింది. ఇది 1వ పోలిక. 2వ పోలిక ఏం చెప్పాడంటే యాకోబు ఇందాక దీవించేటప్పుడు ఫలించేడు కొమ్మ అన్నాడు. యేసేపు ఏంటంట? ఫలించేడు కొమ్మ. యేసు ప్రభు వారు కూడా ఏమన్నారంటే నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇంకేమన్నా ఫలించేది ప్రతిదీ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగల్ని తీసి, అంటే యేసు ప్రభు వారు ఎప్పుడూ ఫలించే కొమ్మే. యోసేపు కూడా ఫలించే కొమ్మే. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటంటే సహోదరులు యోసేపును కొట్టారా? యోసేపును కొట్టారా? కొట్టి చంపేద్దామని చూశారు. యేసు ప్రభువును కూడా తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు. అన్నదమ్ములు కూడా చంపుదామా అని చూశారా? నేను ఇదివరకు చెప్పాను మెసేజ్లో, చంపటానికి చూశారు. నిన్ను అక్కడికి రమ్మంటున్నారు, నిన్ను ఇక్కడికి రమ్మంటారు. ఎప్పుడైనా సరే ఇప్పుడున్న ఫ్రెండ్స్ కూడా మామూలుగా పిలుస్తారు. అక్కడ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ ఉంది, అక్కడికి రారా ఇక్కడికి రారా అని తీసుకెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి చంపుతున్నారు. కాబట్టి యోసేపును కూడా చంపుదామని చూశారు. యేసుక్రీస్తు సహోదరులు కూడా ఇది ఎన్నోది అంటే 3వది. 4వది యోసేపును 20 వెండి నాణాలకే అమ్మారు. ఎవరికి అమ్మారు? ఇష్మాయిలీలకు అమ్మారు. ఇష్మాయిలీలు వెళ్తుంటే అటు వాళ్ళకి అమ్మారు మిద్యానీయులు 20 వెండి నాణాలకి. యేసు ప్రభుని యోధ అమ్మేశాడు. ఈ పోలిక కూడా ఇది 4వ పోలిక. 5వ పోలిక యోసేపును యోధ కాపాడాలని చూశాడు, ట్రై చేశాడు. యోధ వెళ్ళి యోసేపుని కాపాడదామని చూశాడు, కానీ ఆఖరికి అమ్మేయటం జరిగింది. ఆ గొయ్యిలో నుంచి తీశాడు కానీ కాపాడాలని ట్రై చేశాడు. అలాగే పిలాతు కూడా యేసు ప్రభువుని కాపాడాలని చూశాడు. కొట్టేసి వదిలేద్దాంలే అని అన్నాడా?
అన్నాడా పిలాతు? ఏమో ఎడు చెప్తే తంటావు అన్నట్టుగా చూస్తుంది. పిలాతు వదిలేద్దాం చూశాడు, ట్రై చేశాడు. ఇతను ఎందు ఏ దోషము నాకు కనపడలేదు, దెబ్బలు కొట్టి వదిలేద్దాం అన్నాడు. ఇక వాళ్ళు జనాలు అరవటం బట్టి ఇక అలాగే ఇది కూడా యోధా కూడా యోసేపుని కాపాడాలని చూశారు. ఆ తర్వాత పొతీఫర్ ఇంటికి అమ్మబడ్డాడు యోసేపు, అమ్మేశారు ఆఖరికి. అవునా? వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఇష్మాయిలీలు ఏం చేశారు, మిద్యానీయులు మళ్ళీ ఇంకోళ్ళకి అమ్మారు, ఇక్కడ కొని పొతీఫర్కి అమ్మారు. అలాగే పిలాతు కూడా సరే వీళ్ళు ఎట్టాగా నా మాట వింటలేదని ఇంకొక అధికారి దగ్గర పంపించాడు. అక్కడ పంపించాడు, మీరు చూసుకుంటారా బాబా అని హేరోదు దగ్గర పంపించాడు. ఆ పోలిక ఇది 6వ పోలిక. 7వ పోలిక, యోసేపు కూడా ఏ అన్యాయం చేయలేదు, పాపం చేయలేదు, కానీ చెరసాల శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభు వారు కూడా ఏ శ్రమలు పొందలేదు, ఏ శ్రమలో కాదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అయినా సిలువ శ్రమలు అనుభవించాడు. యేసేపుకి యేసు ప్రభుకున్న పోలిక. ఇంకేం చేశారు తెలుసా? యోసేపు వస్త్రాన్ని పొతీఫర్ భార్య తీసుకుంది. యేసేపు వస్త్రాన్ని పొతీఫర్ భార్య లాగేసుకుంది. యేసుక్రీస్తు వస్త్రాలు కూడా అక్కడ ఉన్న సైనికులు తీసుకొని పంచుకున్నారు. మళ్ళీ చీట్లేసి నాకని. అది ఈ పోలిక 9వ పోలిక. ఇకపోతే 10వ పోలిక, యోసేపు జైల్లో ఉన్నప్పుడు పానదాయకులు అనేవాడు ఒకడున్నాడు, భక్షకారుడు అనేవాడు ఒకడున్నాడు. ఇద్దరున్నారు. ఇద్దరికి కళ వచ్చింది. వాళ్ళు కూడా జైల్లోకి వచ్చారు యోసేపు ఉన్నప్పుడు. ఇద్దరికి కళ వచ్చింది. ఒకడు కళ ఏం చెప్పాడు, నేను ఒక గంప మీద కాయలు ఉన్నాయి, ఆ గంప మీద ఇంకో గంప పెట్టుకున్నా నేను నా తల మీద, దాని మీద కాయలు ఉన్నాయి, ఆ కాయలు నేను రాజుగారికి ఇద్దామని నాకు కళ వచ్చిందని చెప్పాడు. ఇంకొకడు ఇంకో కళ చెప్పాడు. అప్పుడు యోసేపు ఏమన్నాడు, అయితే నువ్వు మళ్ళీ మీ రాజుగారి దగ్గరికి వెళ్తావు, నీకు ఉద్యోగం వచ్చిద్ది అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, నువ్వు చచ్చిపోతావు, నిన్ను ఊరేస్తారు, పక్షులు వచ్చి నిన్ను పీక్కు తింటాయి అన్నాడు. అలాగే జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు ఇరుపక్కల కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసు ప్రభు పక్కన కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒకడు సేఫ్ అయ్యాడు, ఒకడు సేఫ్ సైడ్లోకి వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఇంకొకడు రాలా, చచ్చిపోయాడు. ఇదేది ఒకేలాగుందా? భక్షకారుడు చచ్చిపోయాడు కదా, ఇక్కడ దొంగ కూడా ఇల్లు వేశారు, మోకాళ్ళు ఎరగొట్టారు, గద్దలో పక్షులు వచ్చి పీకి తిన్నాయి. ఇది 11వది. ఇకపోతే 12వది, యోసేపుకు దేవుడు జీవితం అంతా తోడై ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం అంతా తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా పుట్టిన దగ్గర నుంచి ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు కూడా దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు చెప్తేనే నేను చేస్తున్నా, ఏదైనా దేవుడు నాకు తోడై ఉంటేనే ఎవడైనా ఏ పనైనా చేయగలడు అని చాలాసార్లు యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఆఖరిగా 13వది ఏంటంటే, ఆది కాండంలో ఇక నాకు సింహాసనం తప్ప మొత్తం నీదే అన్నాడు. ఫరో ఏమన్నాడు, సింహాసనం తప్ప మొత్తం నీదే అన్నాడు. 41వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ మనుషుని కనుగొలమనవా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక
నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. ఎవ్వరు లేరు. నీవు నా ఇంటికి అధికారమే ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందినని చెప్పాను. ఇంకా చాలా చెప్పాడు. ఇక ఉంగరాలు పెట్టాడు, ఏసేపు చేతికి సన్నబడిన బట్టలు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. అంతా చాలా చాలా జరిగింది. అంటే సింహాసనం తప్ప ఇక మొత్తం నీదే అన్నాడు. యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడే కానీ మిగతా కార్యక్రమాలన్నీ భూమిని తయారు చేయటం, భూమి పుట్టించడం అంతా యేసు ప్రభుది. 1 పేతురు పత్రికలో ఉందన్నమాట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో 1 పేతురు పత్రిక 3:20 దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అన్నిటి మీద అధికారం పొంది దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నాడు. యేసేపు కూడా అలాగే ఉన్నాడా? తండ్రి ఉన్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఇక మిగతాదంతా యేసు ప్రభు వారే. సో కాబట్టి ఇప్పుడు ఇదంతా ఈయన అనుకొని చేశాడా, లేకపోతే ఆటోమేటిక్గా యేసు ప్రభు పోలిక? అనుకోలేదు. అయినా కానీ అతని యొక్క ప్రవర్తన యేసు ప్రభు పోలికలోకి వచ్చేసాడు అనుకోని విధంగా. అంటే దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరన్నా అబద్ధం ఆడతామా, లేకపోతే ఏమన్నా దొంగతనం చేద్దామా అంటే వాళ్ళు చూస్తారేమోగా, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు వింటారేమోగా, చిన్నగా మాట్లాడు, వాళ్ళు వింటారేమోగా అని అంటారు. అవునా? కానీ యోసేపు మాత్రం అలాగనలా. ఆ పొతీఫర్ భార్య అలా పట్టుకున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నాడు. మనం ఏమంటాం? వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో అంటాం. ఆ భయం ఉందన్నమాట. ఆ భయం ఉంది. ఆ భయం ఉండబట్టి అతని ప్రవర్తన అంతా ఎలా ఉందంటే యేసు పోలికలో ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా యేసుక్రీస్తు పోలికలోకి వస్తాము. యేసుక్రీస్తు పోలికలోకి వస్తాం. ఎన్ని శ్రమలు పెట్టినా, అన్నలు కొడుతున్నా, ఎడుతున్నా, ఏది చేస్తున్నా అతను దేవుడికి అప్పచెప్పుకున్నాడు పనులన్నీ. ప్రభు నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వేం చేస్తావు అని అలాగ ప్రార్థించుంటాడు. కానీ ఎప్పుడైనా ఎదురు తిరిగినట్టు, మళ్ళీ కొట్టినట్టు అలాగేం చేయాలి. మానవ ఆలోచనలు ఎయ్యి కూడా అతను అక్కడ ప్రదర్శించాల. అన్నిటినీ దేవునికి వదిలేశాడు. కాబట్టి మనందరం కూడా అన్ని సమస్యల్లో దేవునికి వదిలేస్తే మనం కూడా ఆటోమేటిక్గా దేవుని పోలికలోకి వస్తాం. సుమారుగా 12-13 లక్షణాలు యేసు ప్రభుకి, యోసేపుకి కలిసినాయి అన్నమాట. అలాగా ఎందుకు కలిసినాయి? కలవటానికి గల కారణం ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఒకటి. ఎవరు చూస్తున్నారు అనేది ఒకటి ముఖ్యం. ఇటుక్కున అబద్ధం ఆడేస్తాం మనం. అంటే దేవుడు చూడలేదా? ఇటుక్కుందాం తనం చేస్తారు కొంతమంది. దేవుడు చూడలేదా? వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూస్తున్నారు అనుకోవటమే సరిపోయింది మనకి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు వింటున్నారు, వీళ్ళు వింటున్నారు అనే సరిపోయింది. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు పోలికి ఎప్పటికీ రారు. అది ఈనాటి పాఠము, మన సందేశం. ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోసేపు అలా ఎప్పుడు ప్రవర్తించాల. వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు వింటారేమో, వీళ్ళు వింటారేమో అని కాదు. దేవుడు పక్కనుంటే ఎలా ప్రవర్తించాడో, పక్కనే నుంచున్నప్పుడు ఎలా ప్రవర్తించాడో జీవితం అంతా అలాగే ప్రవర్తించాడు. కాబట్టి దేవుడు ఈ లోకములో కూడా హెచ్చించాడు బ్రహ్మాండంగా. ఇక పరలోకములో చెప్పలేము, ఇంతకంటే హెచ్చించుంటాడు. భూలోకంలో హెచ్చించిన దానికంటే డబుల్ త్రిబుల్
హెచ్చింపు ఉంటుంది పరలోకంలో. ఇక్కడే మనం సరిగ్గా మనం హెచ్చింపబడకపోతే, దేవుని చేత హెచ్చింపబడకపోతే మనం పరలోకంలో కూడా హెచ్చింపబడలేం. కాబట్టి యోసేపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు నా పక్కనే ఉన్నాడు, దేవునికి విరోధంగా నేను ఏది చేయను, ఏది అబద్ధవాడను, ఏది దొంగతనం చేయను, ఏది కూడా దేవునికి విరోధంగా చేయనని ఎప్పుడైతే అనుకున్నాడో ఆటోమేటిక్గా అతని జీవితం అంతా కూడా యేసుక్రీస్తు పోలికలోకి వచ్చింది. కాబట్టి మనం కూడా ఇప్పుడు మనం ఎత్తుకున్న వాక్యం ఏంటంటే, మూల వాక్యం, నేను క్రీస్తుని పోలి అదేనా? అది కాదు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. ఇప్పుడు యోసేపు ఆటోమేటిక్గా దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు నా పక్కనే ఉన్నాడు అన్నట్టుగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన అంతా ఎక్కడ చూసినా కానీ అపోస్తలుడైన పౌలు ప్రవర్తన అంతా కూడా ఎట్టుంది, దేవుడు నా పక్కన ఉంటే నేను ఎట్టుంటాను అనే విధంగానే పక్కనే నుంచున్నట్టుగా ఆయన ప్రవర్తన అంతా ఉండబట్టి క్రీస్తుని పోలి నడుచుకున్నా నేను అని చెప్పాడు. యోసేపు యొక్క జీవితం కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యంగానే ఉన్నది. కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా యేసుక్రీస్తు పోలిక, యేసుక్రీస్తు సాదృశ్యము వలె మనం ఉండాలి. అంటే మనము కూడా ఖచ్చితంగా దేవుడు మన పక్కనే ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, మనం అబద్ధమాడేది చూస్తున్నాడు, మనం దొంగతనం చేసేది చూస్తున్నాడు, మనం సీక్రెట్గా ఏది చేసేది కూడా దేవుడు చూస్తున్నాడు అనే భయము, అనే పట్టుదల ఉంటే మనము కూడా తప్పనిసరిగా క్రీస్తుని పోలి నడుస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1, క్రీస్తుని పోలి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని అన్నాడు. కాబట్టి ఈనాడు బైబిల్ స్టడీ యోసేపు యొక్క జీవితం అంతా కూడా యేసుక్రీస్తు జీవితం లాగానే ఉంది. మనందరి జీవితాలు కూడా అలాగే ఉండాలని దేవుడు ఈరోజు మనతో దేవుడు మాట్లాడాడు, మనల్ని హెచ్చరించాడు. ఈ బైబిల్ సందేశం, ఈ బైబిల్ స్టడీలో మనం ఈరోజు అది నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని అలాగ చెక్కును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.